నిన్నటి రోజున కళ్యాణ్ గారి గురించి కానీ అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి ఇంకా మీరు అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ఊరుకుండే ప్రసక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్, ఆయన మాజీ మేయర్ కాదు డమ్మీ మేయర్కి మరోసారి హెచ్చరిస్తున్నాం. మీకి మీడియా ముందుకొచ్చి గత 5 ఏళ్లలో మీరు చేసిండేది సున్నా. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగు పెడుతుంది. అనేక పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఏదో రకంగా మీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఒకరి మీద బురద తల్లి మీ రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకుండము. అలాంటివి జరగనీయమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి మరొకసారి హెచ్చరించడం జరుగుతోంది. మీరు అనంత వెంకటరామరెడ్డి గారికి ఒక షాడోగా ఉండి గత 5 ఏళ్ళు పనిచేశారు. మీరు మేయర్ అన్న విషయము మీ పార్టీలో మీ కౌన్సిలర్లే, మీ కార్పొరేటర్లే ఎవరు గుర్తించలే. నీ అధ్యక్షతన గత 5 సంవత్సరాల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఏ ఒక్క సమావేశమైనా సజావుగా జరిగిందని ఈ సందర్భంగా మాజీ మేయర్ని అడుగుతున్నాం. అంతా మీ కార్పొరేటర్లే కదా ఉండేది. స్వయాన నిన్న నీ పక్కన కూర్చోండే ప్రెస్ మీట్లో నీ పక్కన కూర్చోండే వాళ్ళే నువ్వు మేయర్గా దిగిపోతే ఈ నగరం అభివృద్ధి చెందుతాదని చెప్పిన మాట వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ని మేము అడుగుతూ ఉన్నాం. ఏమన్నంటే ఎమ్మెల్యే గారి పైన ఏదో ఒకటి మాట్లాడడం, బురద జల్లే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. నీ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఒక క్రమ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చట్టం ఎవరికి అతీతం కాదు. నీవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి. వస్తే నువ్వు ఎక్కడుంటావో నువ్వే ఒకసారి ఆలోచన చేసుకుంటావు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది మీడియా ముందుకొచ్చి ఏదో 4 మాటలు తెలిసో తెలియక మాట్లాడడము, నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీకి మీ అంకుల్ అనంత వెంకటరామరెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే అది వచ్చి చదవడము, కూటమి ప్రభుత్వం పైన విషం కక్కాలని చూస్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్కి మరొకసారి కూడా హెచ్చరిస్తున్నాము. అయినా నువ్వు మానుకోవడం లేదు. నీవి అతి తొందరలోనే నీకు తగిన గుణపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్కి హెచ్చరిస్తున్నాము. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో కానీ రియల్ హీరో కాదు అంటారు. ఆయన 2024లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. నీకు రాజకీయ అనుభవం లేకపోతే ఇంట్లో కూర్చో, నీ వ్యాపారాలు చూసుకో. అనంత వెంకటరామరెడ్డి ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అది తీసుకొని వచ్చి నువ్వు రాజకీయాలు మా మీద బురద చల్లాలని చూస్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి తెలియజేస్తున్నాం. అవినీతి అక్రమాలకు పాల్పడింది నువ్వు కాదా? ఇన్ని అవినీతులు చేశావు. నగరంలో ఎక్కడన్నా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరగని, నగరంలో ఎక్కడన్నా రోడ్లు వేయని నీ కమిషన్ ముట్ట చెప్పాలా. కమిషన్ ముట్ట చెప్పకపోతే ఆ పనులు ఆగిపోతాయి. ఎప్పుడైతే కమిషన్లు ఇస్తాయో ఆ పనులు ముందుకు సాగుతాయి. ఇది నువ్వు గత 5 ఏళ్ళు చేసిన దందా. నిన్ను దించాలని మా ఎమ్మెల్యే అనుకోలే. మా ఎమ్మెల్యే అనుకుంటే ఒక క్షణంలో అయిపోవు. నిన్ను దించాలని మీ కార్పొరేటర్లే అనుకున్నారు. ఇది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ని మేము అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో అనంతపురం నగరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో మీకు ఒకవేళ తెలియకపోతే మా ఆఫీస్కి వస్తే మేము చెప్తాము. లేదంటే నీకు ఏమేం పనులు చేసామో లిస్టు రాసి మీకు పంపిస్తాము. మీరు అది తెలుసుకోకుండా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం పైన, వ్యక్తుల పైన, వ్యవస్థల మీద, వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయం చేయాలనుకోవడమే మీ నైజం. చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. పెట్టుబడులు విరివిగా వస్తున్నాయి. యువతకు ఉద్యోగ ఉపాధి కలుగుతూ ఉంది.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలందరూ గ్రహించే మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా మీరేదో అధికారంలోకి వస్తారనే ఆశతో లేనిపోని అభాండాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులకు చేరువ కావాలి, కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి మేము సలహాలు ఇస్తున్నాం. అంతేకాకుండా మాజీ మేయర్ వసీం గారికి మీరు నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే, మీరు నిజంగా అనంతపురం నగరం అభివృద్ధి చెందాలనుకుంటే ఫలానా సమస్య ఉంది, ఎమ్మెల్యే గారి దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారానికి అహర్నిశలు అందరూ పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేకోకుండా ఏదో రకంగా మేము ఊరిక బురద తల్లుతాము, మా పబ్బం గడుపుకుంటామంటే